ఆలోచనతోటి మాత్రమే వీళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు. అసెంబ్లీ పెడితే ప్రేమ్ మీరు గాంధీ గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుండి. నమస్తే అండి ప్రేమ్ గాంధీ గారు, ఎట్లా చూస్తారు? ఇంకా ప్రజల మద్దతు మాకుంది, గ్రాస్ రూట్ లో కూడా ఇంకా మేము క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్న 2 ఏళ్ళు అయినా కూడా మాకు ప్రజల మద్దతు అలానే ఉంది, మీరు కేవలం విపక్షాలు చేస్తున్న ఆరోపణలు మాత్రమే అంటూ కూడా నర్సయ్య గౌడ్ గారు చెప్తున్న మాట. మీ ఇద్దరికి మైత్రి ఉంది, సో అది కూడా తేలుతుందని కూడా అంటున్నారు. సో ఏం చెప్తారు? ముందుగా వెంకట నరసన్నకి అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అన్నకు జర మా మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది, ఏదో మైత్రి మైత్రి అని ఎప్పటి నుంచో అంటుంటారు. సరే మళ్ళీ ఒకసారి అన్నాడు, దాంట్లో సందేహం ఏం లేదు. అయితే ఇక్కడ మైత్రి అనేటువంటి అంశం పక్కన పెడితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ప్రభావం కన్నా వ్యక్తిగత ప్రభావం చాలా కీలకంగా ఉంటది. వ్యక్తిని ఆధారంగానే ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ప్రభావం చాలా తక్కువ ఉంటది. ఏదో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను ఏమంటున్నా, వీళ్ళు ఇంత పర్సెంటేజ్ వచ్చారు, ఇన్ని వేల మంది సర్పంచ్లు గెలిచారు, సంతోషం, దాంట్లో ఏం లేదు. అభివృద్ధి పక్షాన వాళ్ళు పోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని నమ్మేసిర్రా, అభివృద్ధి చేస్తామని నమ్మేసిర్రా, ఎట్లా వేసిర్రు దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. గెలిచిర్రా అంటున్నారు, మీరు గ్రామ పంచాయతీలో మీరే గెలిచిన అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సరే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని మీరు అనడం కాదు, గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే సర్పంచ్లో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నమ్మి మేము వేసినాం, మాకు అభివృద్ధికి నిధులు ఇవ్వమంటే అప్పుడు ఏం చేస్తారు? పైసలే లేవంటున్నారు, మళ్ళీ ఎడికని ఇస్తారో వాళ్ళకి తెలియాలి. ఇక అంతకన్నా మించలేదు. ఈ మైత్రి అనేటువంటి విషయం చెప్తే నేను చెప్తా, కొన్ని గ్రామ పంచాయతీలలో అసలు ఊహించింది ఏంటంటే ఆ వ్యక్తికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా మద్దతు ఇచ్చిన దాఖలాలు. అది ఇది ఎక్కడ అంటే ఇక్కడ పార్టీ పరంగా చూసేటువంటి ఓట్ బ్యాంక్ కాదు, వ్యక్తిని ఆధారంగా చూసేటువంటి ఓట్లే తప్ప ఇంకోటి ఎక్కర్లేదు. ఏదేమైనా ఉండని కాంగ్రెస్ తనంతలో తాను చెప్పుకుంటుంది, మేము అట్టున్నాం, మేము ఇట్లున్నాం, మా అభివృద్ధిని చూసేసి అది ఇది. ముఖ్యమంత్రి గారు అయితే ఇంకా 2 అడుగులు ముందేసి మాట్లాడుతున్నారు. సరే వారి విజ్ఞతగా వదిలేస్తాం. కానీ ఒకటైతే క్లియర్, భారతీయ జనతా పార్టీ గ్రామాలలో లేని అనేక సందర్భాలు వీళ్ళందరూ అన్నారు. ఇప్పుడు మేము జర ప్రత్యక్షంగా అనవడం, సుమారు 800 గ్రామాలలో, 7 నుంచి 800 గ్రామాలలో ఇంకా మమ్మల్ని చూసి ఉన్నటువంటి ఇండిపెండెంట్లు, ఏ పార్టీకి అనుసంధానం కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతూ భారతీయ జనతా పార్టీ వస్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకొని డబ్బు, అధికారము, మద్యము అనేకమైన చేస్తే లాస్ట్ వీళ్ళ పరిస్థితి గీడు వరకే వచ్చింది. మేమేమనుకున్నామంటే మొత్తం క్లీన్ సిప్ ఉంటుండొచ్చు, ఎందుకంటే ప్రభుత్వం వీలేదే కదా, ఏం చేస్తారు. కానీ ఇంత ఇచ్చేసినా కూడా ఖచ్చితంగా ప్రతిపక్షం బలంగానే కనబడ్డది. భారతీయ జనతా పార్టీ మేము బలంగా చాటుకున్నాం. ప్రేమ్ గాంధీ గారు బీఆర్ఎస్ వెర్షన్ కూడా తీసుకుందాం.